మల్లికార్జున్. నమస్కారం సార్, మల్లికార్జున్, డిపిఓ విజయనగరం రెస్పాన్స్ సార్. సార్ మాది 2024-25 అండ్ 25-26 కంపారిజన్ తీసుకుంటున్నప్పుడు మాకు 24-25లో డిమాండ్ 23.97 crores ఉండేది సార్. దాంట్లో 19.96 crores కలెక్షన్ అయింది. వేరే 25-26 వచ్చేసరికి అది 31.2 crores కి డిమాండ్ ఎన్హాన్స్ అయింది సార్. ఎందుకంటే ఇప్పుడు స్వర్ణ పంచాయతీ వచ్చిన తర్వాత ఏదైతే మొత్తం డిజిటలైజేషన్ అదంతా చేశామో, డిజిటలైజేషన్ చేసి మొదలు పెట్టిన తర్వాత ఎక్కడెక్కడైతే చిన్న మిస్సింగ్ అసెస్మెంట్స్ ఉన్నాయో వాటన్నింటినీ ఖచ్చితంగా మనం స్వర్ణ పంచాయతీలో తీసుకోవడం జరిగింది. ట్యాక్స్ అసెస్మెంట్ రిజిస్టర్ ఏదైతే ఉందో దాన్ని అంతటిని డిజిటలైజేషన్ చేయడం వల్ల ఈ పాసిబిలిటీ వచ్చింది సార్. దీనివల్ల ఏమైందంటే ఆల్మోస్ట్ మాది 20.97 crore నుంచి 30 crores కి మాది ఎన్హాన్స్ అయింది సార్ డిమాండ్. కలెక్షన్ కూడా 2024-25లో 19.96 కలెక్ట్ అయింది. ఇప్పుడు చూస్తే 27.76 crores కలెక్ట్ అయింది సార్ 25-26 సంబంధించి. అంటే ఆల్మోస్ట్ 35% ఇంప్రూవ్మెంట్ కనిపించింది సార్. ఇట్లా ట్యాక్సెస్ నాన్ ట్యాక్సెస్ చెప్తున్నాను సార్ నేను. ఇకపోతే ఒక మేజర్ గ్రామ పంచాయతీస్ లో తీసుకుంటే సార్ మేము ఒక 3 మేజర్ గ్రామ పంచాయతీస్ తీసుకున్నాం సార్. కొత్త వలస, ఎస్కోట, చీపురుపల్లి. ఇవి తీసుకున్నప్పుడు కొత్త వలసలో మాకు డిమాండ్ 81.57 ఉండే సార్ 24-25లో. ఇప్పుడు ఈ స్వర్ణ పంచాయతీ వచ్చిన తర్వాత అది 147.05 వెళ్ళింది సార్. ఎందుకంటే టోటల్ ఏదైతే అసెస్మెంట్ ఉన్నాయో అన్నింటినీ మనం రికార్డ్ చేయడం లేదంతా వచ్చింది. అలాగే కలెక్షన్ కూడా 2024-25లో 65.42 ఉంటే ఇప్పుడు 112 crores వెళ్ళింది. 112 lakhs పెట్టారు 1.12 crores కి. ఆ విధంగా అది ఒక 46.83% కి సార్. అదేవిధంగా ఎయిర్పోర్ట్ లో కూడా, చీపురుపల్లిలో కూడా మినిమం 45% వరకు ఎన్హాన్స్ అయింది సార్. ఇది ఒక స్వర్ణ పంచాయతీ పోర్టల్ వల్ల బాగా అడ్వాంటేజ్ అయింది సార్ ఇది. ఎందుకంటే కంప్లీట్ గా ఆల్ అసెస్మెంట్స్ ని మనం ఇప్పుడు ఒక కంప్యూటరైజ్ హ్యాక్ చేయగలుగుతున్నాం స్టేట్ లో. అందువల్ల ఏంటంటే ఇది మనకి సాధ్యమైంది. తర్వాత ఒక కేస్ స్టడీ తీసుకున్నాం సార్. పోస్ట్పాటి మండలంలో ఉన్న ఒక 4 ఫ్యాక్టరీస్ తీసుకున్నాం సార్. నైలాన్ కంపెనీ అని, తర్వాత సిపిఎఫ్, హెచ్బిఎల్, ఎస్ఎంఎస్ తీసుకుంటే ఈ ఓన్లీ 4 కంపెనీస్ నుంచి 10.93 lakhs ఈ 10,000 more than 10,000 square feet అసెస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసినప్పుడు 10.93 lakhs ని మేము అదనంగా అసెస్ చేసి రాబట్టగలిగాం సార్. ఓన్లీ 4 ఫ్యాక్టరీస్ నుంచి. ఇది మా విజయనగరం సంబంధించి విద్యా సంస్థలు. స్వర్ణ పంచాయతీ వల్ల ఖచ్చితంగా there is a beautiful విద్యా సంస్థలు చాలా ఉంటాయి కదా సార్. విద్యా సంస్థలు ఉన్నాయి సార్. విద్యా సంస్థలు ఉన్నాయి సార్ మాకు. 107 విద్యా సంస్థలు ఉన్నాయి సార్ మాకు. దాంట్లో ఇంకా 1.11 crores ఇంకా బ్యాలెన్స్ ఉంది. వాటిని మేము కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. రీఅసెస్మెంట్ ఈ సంవత్సరం చేస్తున్నాం సార్. అంటే రీఅసెస్మెంట్ చేసేటప్పుడు ఏ ప్రమాణాలు మీరు తీసుకుంటారు, ఏ ప్రాతిపదికన సార్? రీఅసెస్మెంట్ చేసేటప్పుడు సాధారణంగా సైట్ కాస్ట్ ఒకటి తీసుకుంటాం సార్. తర్వాత రెండోది ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్. అంటే ఇక్కడ సాధారణంగా ఏంటంటే సార్ యూఎస్ ఇయర్ కానీ అంతకు ముందు సంవత్సరం కానీ ట్యాక్స్ చేసిన తర్వాత ఈ ఇయర్ లోపల కొన్ని కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ వస్తాయి సార్. వాటికి కూడా మనం ట్యాక్స్ అసెస్మెంట్ ఈ సంవత్సరం తీసుకుంటాం సార్. అలాగే క్యాపిటల్ వాల్యూ అప్పటికి చేంజ్ ఉంటుంది కాబట్టి ఆ చేంజ్ ఆఫ్ క్యాపిటల్ వాల్యూ కూడా తీసుకుంటున్నాం సార్. అలాగే మెజర్మెంట్స్ లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి తీసుకున్నప్పుడు ఆ చేంజెస్ వల్ల మనం ఎక్స్ట్రా వాల్యూని మనం చేయగలుగుతున్నాం సార్. ఎందుకంటే ఫర్ ఎవ్రీ 100 rupees ఆఫ్ క్యాపిటల్ వాల్యూ 12.5 paisa to 1 rupee మనం ఛార్జ్ చేస్తున్నాం సార్ యాజ్ పర్ గ్రామ పంచాయతీ తీర్మానాన్ని బట్టి. ఇది గ్రామ పంచాయతీ తాలూకా ఇంపార్టెన్స్ బట్టి, తర్వాత అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకుని ఒక ప్రైస్ ఫిక్స్ చేయొచ్చు సార్. ఆ విధంగా కూడా మనం ఎన్హాన్స్ చేయొచ్చు సార్. గ్రామ పంచాయతీ సిచ్యువేషన్ బట్టి అర్థం ఏంటి సార్? ఐ విల్ టేక్ ఇట్ సార్ విత్ యువర్ పర్మిషన్ సార్. సార్ అర్బన్ ఏరియాస్ లో ఏంటంటే సార్ మనం ఒక ఇల్లు కట్టించుకున్నాం అనుకోండి సార్, ఆటోమేటిక్ గా అక్కడ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అయిపోతుంది సార్. ఇక్కడ ఈ ల్యాండ్ వాల్యూ ఎంత, ఈ బిల్డింగ్ అయిన కన్స్ట్రక్షన్ అయిన వాల్యూ ఎంత, దీనికి 1% 2% ట్యాక్స్ కాబట్టి ఆటో క్యాలిక్యులేషన్ అయిపోతుంది సార్. కానీ పంచాయతీలో ఇప్పటిదాకా ఒక సాఫ్ట్వేర్ లేకపోవడం వల్ల వాళ్ళు పంచాయతీ సెక్రటరీ ఏదైతే డిసైడ్ చేస్తాడో సర్పంచ్ తో మాట్లాడుకొని అది ట్యాక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ వాడు 1000 అడుగులు కట్టించిన వాడు రికార్డులో 200 అడుగులే కట్టించాడని రాస్తారు. 1000 అడుగులు కట్టించి అడుగు 100 రూపాయలు అయ్యింది కట్టడానికి, 1000 రూపాయలు అవ్వలేదని చెప్పి రాస్తాడు. సో అంటే there is a lot of misappropriation కదా, misinformation కదా. దాని బదులు why don't we come out with a policy? Can we come out with a policy? We'll discuss it in the cabinet.
అంటే కొంచెం ట్రాన్స్పరెన్సీ పెట్టండి అందరికి. కట్టుకున్న వాళ్ళు కూడా సమ్మన్ హూ ఇస్ రియల్లీ ట్రైంగ్ టు బిల్డ్, వై దే షుడ్ బి ఎక్స్ప్లాయిటెడ్? దే డోంట్ మైండ్ పేయింగ్ ట్యాక్స్. వై దే షుడ్ బెట్ ద బెక్ అండ్ కాల్ ఆఫ్ సమ్మన్ ఆఫ్టర్ పేయింగ్ సో మచ్? ఈ పంచాయతీలో బాగుపడాలి ఇవన్నీ అంటే మీరు ప్రతి డిపెండింగ్ ఆన్ మీరే 4 కేటగిరీస్ చేశారు కదా. రూర్బన్, రూరల్ గ్రేడ్ 4 గ్రేడ్లు చేశారు కదా. కమ్ అవుట్ విత్ అ పాలసీ ఫర్ 4 grades, 4 different slabs per square feet. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా మీరు ఏం చేయాలో చెప్పండి, డిపెండింగ్ ఆన్ ద స్ట్రెంగ్త్ అండ్ గ్రేడ్స్ అప్లై చేయండి దానికి కూడా. ఇన్ దట్ వే యూ విల్ బి. అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే ఉదాహరణకి ఇవన్నీ కోర్టు కేసుల దాకా వెళ్తున్నాయి కదా. ఐ కెన్ నెవర్ అండర్స్టాండ్ దట్ లాజిక్. మీరు ఆ కరెంటు వాడేసుకొని బిల్లు కట్టమంటే మీ కరెంట్ మీరు ఎలా కోర్టులకు వెళ్తే నాకు అర్థం కదా. ఐ డోంట్ నో హౌ ఈవెన్ ద జ్యుడిషియరీ ఎంటర్టైన్ సచ్. మీరు కరెంటుకు వాడేసుకొని పెద్ద పెద్ద సంస్థలు కూడా మేము కట్టడం బకాయిలు చెల్లించమంటే ఆర్ దే డూయింగ్ ఎనీ సర్వీస్ టు పబ్లిక్? ఉచితంగా నువ్వు చదివిస్తున్నాం కాబట్టి మాకు ఏదైనా ఇన్సెంటివ్ ఇవ్వండి అర్థం. కానీ డబ్బులు తీసుకొని కోట్లు డబ్బులు తీసుకొని మేము కరెంటు కట్టమంటే అదే ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఇస్ దట్. ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? రేపు పొద్దున్న మీరు కూర్చోబెట్టి చెత్త మీద మేము కూర్చోబెట్టి ఇది కావాలంటే ఏం చెప్తాం ప్రజలకి? వాళ్ళేం వదిలేసి మీరు మమ్మల్ని పీడిస్తున్నారు అనే చెడ్డ పేరు గవర్నమెంట్ కదా. అందుకని ప్లీజ్ మేక్ షూర్ గ్రేడ్ లెవెల్ ఇంకా ఈ ఇబ్బంది లేకుండా 4 గ్రేడ్స్కి ఈ కమ్అట్ విత్ అ పాలసీ. మీరు ఎవరు ఇల్లు కట్టుకుని సంతోషంగా ఇల్లు కట్టుకుని ఎవడో వచ్చి మేడో మీతో భవంతో కట్టుకుంటాడు. కట్టుకుంటే దానికి స్క్వేర్ ఫీట్కి ఇచ్చేయండి. ఇన్ దట్ వే విల్ జనరేట్ ఇన్కమ్. అట్లీస్ట్ వాళ్ళకి హెరాస్మెంట్ తగ్గుద్ది. ఒక ₹1 పెట్టి ఇల్లు కట్టుకునేవాడు ఇంకో కూర్చోబెట్టి వాళ్ళ ఊర్లో సొంత ఊర్లో కట్టుకున్నప్పుడు హెడేక్ లేకుండా ఉంటాడు కదా. మనం అది కూడా చేయాలి కదా. ప్లీజ్ స్టార్ట్ డూయింగ్ ఇట్. గెట్ ఎ పాలసీ.